హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 80వ భాగం. ఈ రోజు నుండి నువ్వు నా పక్కనే పడుకోవాలి అన్న అభిరామ్ ప్రశ్నకి వెళ్తున్నది కాస్త ఆగిపోయింది మను. అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? ఫాస్ట్ గా వెనక్కి తిరిగి, నేనొచ్చిన వెంటనే వచ్చేశారు మీరు, భోంచేశారా అని అడిగింది. డైవర్ట్ చేస్తున్నావా నన్ను? భోంచేశారా లేదా? లేదు. నాకు తినిపించి మీరు తినకుండా అలానే ఉంటారా అని ఫుడ్ తీసుకురావడానికి వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని ఫోర్స్గా వెనక్కి లాక్కున్నాడు. తడబడుతూ వచ్చి అభి గుండెల మీద చేతులు పెట్టి తనకి అతి దగ్గరగా వచ్చి ఆగింది మను. బాల్కనీలో నుండి వస్తున్న చల్లటి గాలికి నీలిమేఘాల్లా కదులుతున్న మను వెంట్రుకలు అభి ఫేస్ మీద పడి చిరునవ్వడి కదులుతుంటే అతి దగ్గరగా ఉన్న ఇద్దరూ కాసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. అభి మనసులో, ఎందుకు నన్ను మార్చాలని ఇంత ఆరాట పడుతున్నావు మను? నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు అనుకుంటే, మను మనసులో, నా మీద అంతులేని ప్రేమ ఉండి ఎందుకు బయటపడాలనుకోవట్లేదు అభి? నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు నమ్మకం ఉంది, నన్ను వెళ్ళిపో అంటున్న నువ్వే నన్నొదిలి వెళ్ళకు అంటావేమో అని. ఎవరి ఆలోచనల్లో వాళ్ళిద్దరూ చాలాసేపటి నుండి ఒకరి కౌగిట్లో ఒకరున్నారన్న సంగతే మర్చిపోయారు. ఇంతలో బయట వినిపించిన ఉరుముల సౌండ్కి ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చారిద్దరు. మను దూరం జరగబోతుంటే తనని వెళ్ళనివ్వకుండా నడుం చుట్టూ చేతులు బిగిస్తూ, నేను అడిగిందొకటి, నువ్వు చెప్పేదొకటా అన్నాడు. చాలా కూల్గా నవ్వుతూ, గుర్తుంది, నేనీరోజు మీ పక్కనే పడుకుంటాను, డోంట్ వరీ అని బుగ్గ మీద తట్టి, నాకు తినిపించి మీరు ఆకలితో ఉండడానికి డిసైడ్ అయ్యారా? నాకు నిజంగానే తినాలని లేదు. ఆకలేస్తే నీలాగా కడుపు మార్చుకునే టైప్ కాదు. నువ్వంతలా ఈదవ్వకు అని సీరియస్గా అన్నాడు అభిరామ్. సరే మీ ఇష్టం అంటూనే బెడ్కి ఒక చివరగా పడుకొని మీరు ఆ చివరగా పడుకోండి అని మధ్యలో పిల్లోస్ అడ్డం పెడుతుంటే, ఇదేంటి చైనావాలా? కాదు, పొరపాటున మీ చెయ్యో కాలో నా మీద పడకుండా పెడుతున్నా. పడితే ఏమైంది? పెళ్ళంగా ఉంటానంటే సరిపోదు మేడం, ఆ డ్యూటీలు కూడా కరెక్ట్గా చెయ్యాలి. పిల్లోస్ పెడుతూనే, చెప్పానుగా, నువ్వు మారావనిపించిన రోజున నాకు నేనుగా నీ దగ్గరికొస్తాను. అయినా మన బెట్లో ఇది కూడా ఉంది, మర్చిపోయావేమో. నవ్వి బయట డెక్కికి ఆనుకుంటూ, నీకా ఛాన్స్ ఇవ్వన్లే. బాధగా ఉన్నా ఇవ్వకపోయినా నీకా ఛాన్స్ వస్తుందిగా అంది మను. ఏంటి? అదే, నేనోడిపోతే నీ ఇష్టమని చెప్పాను కదా. నవ్వి, ఏమో, ఈ 6 నెలలు నీతో మంచిగా మారిపోయినట్టు నటించి నీతో అవసరం తీరాక మళ్ళీ నా ప్రపంచంలోకి వచ్చేస్తే అప్పుడేం చేస్తావు మను అని అడిగాడు అభిరామ్. ఎదుటి మనిషి ఎలాంటివాడు అన్నది ప్రతిసారి కాకపోయినా ఏదో ఒక టైంలో అర్థమవుతుంది అభి. నువ్వు మారావా లేదా అన్నది నాకంటే నా మనసు కరెక్ట్గా ఎస్టిమేట్ చేస్తుంది అని నవ్వి, గుడ్ నైట్ అని చెప్పి అటు తిరిగి పడుకుంది మను. తన మాటలకి మనసులో ఎగసుపడుతున్న లావాని అడ్డకట్ట వేస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాడు అభి. హెయిర్ అంతా ఓ సైడ్కి పడిపోవడం వల్ల నాజుగ్గా కనిపిస్తున్న తన వీపు భాగం కంటికి కనువిందు చేస్తుంటే అక్కడి నుండి తన ప్రమేయమే లేకుండా తన జగనం వైపుకి కదులుతున్నాయి అతని కళ్ళు. వాటిని అతి కష్టంగా కళ్ళం వేస్తున్నాడతను. ఇటువైపుకి తిరిగి పడుకున్న మను నోట్లో గోర్లు గిల్లేస్తూ, దేవుడా, ఇతనితో వాదించడం ఇష్టం లేక ఇలా తన పక్కన పడుకున్నాను. ఏ అర్ధరాత్రో నన్నేమైనా అనుకుంటున్నగాని వెనుకటి వైపు తడుముతున్న అభి చూపుల తాకిడికి ఫోర్స్గా వెనక్కి తిరిగింది మను. తన వైపే చూస్తున్న అభిని చూసి ఫాస్ట్గా లేచి కూర్చుంటూ, ఏం చూస్తున్నారు? నేనేం చూడట్లేదు. అబద్ధాలు చెప్పద్దు, నిజం చెప్పండి. అరే, నా ప్లేస్లో నేనున్నాను, నేను నిన్నేం చేశాను? నాకు తెలుసు, మీరు నా అంటూ చెప్పలేక ఆగిపోయింది. నీ తర్వాతేంటి? కోపంగా చూస్తూ, ఏం లేదు అని బెడ్షీట్ మెడ వరకు కప్పుకొని అటువైపుకు తిరిగి పడుకుంది మను. నవ్వి తల కింద చేతులు పెట్టుకుని పడుకొని ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అభిరామ్.
మధ్యరాత్రి మెలకు వచ్చిన మను కంగారుగా తను చూసుకుని అభివైపు చూడగానే ఒక చేత్తో తల కింద చేయి పెట్టుకుని మరో చేతిని పొట్ట మీద పెట్టుకుని డీప్ స్లీప్ లో రాత్రి ఎలా పడుకున్నాడో అలానే ఉన్న అభిని చూసి నవ్వుకుని నిద్రపోయింది మను. మార్నింగ్ తను లేచేసరికి అభి లేవడం, జిమ్కి వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఇతనికి ఇంత పొద్దున్నే ఎలా మెలకు వస్తుందో ఏంటో అనుకుంటూనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నిన్నట్లా ఈరోజు కూడా జ్యూస్ గ్లాస్ ఎదురుపెట్టి గుడ్ మార్నింగ్ అనగానే గుడ్ మార్నింగ్ అంటూనే గ్లాస్ తీసుకున్నాడు. ఏంటి ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకున్నారు కదా? ఈ 6 నెలలు నీ మాట వింటానని నీకు చెప్పాను. గుడ్, ఇలా కోఆపరేట్ చేస్తే 6 months ఎందుకు, 2 months చాలు. అంత సీన్ లేదు. రాత్రి నువ్వేదో ఏడుస్తున్నావని నువ్వు చెప్పినట్టు వింటానన్నాను. అది కూడా ఈ 6 నెలలే, గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అది చూద్దాం శ్రీవారు అనుకుంటూ తన వెనకే వెళ్ళింది మను. పశ్చిమపురంలో రాధా, ఎలా ఉన్నావు? కన్నీళ్లతో నీకోసమే చూస్తున్నాను కృష్ణ, అందుకే వచ్చేశాను రాధా. నేను బతికుండగా ఇక్కడికి రాకూడదనుకున్నాను, కానీ కేవలం నీకోసం వచ్చానంటూ ఆమె ఫేస్ని 2 చేతులతో పట్టుకుని అభిరామ్ చెప్తుంటే, నిన్నొక్కసారి చూడాలని ఉంది కృష్ణ, ఒక్కసారి ఆ చీకట్లో నుండి బయటికి రా అంటూ తను చెయ్యి పట్టుకుని వెలుగువైపుకి తీసుకెళ్తుంటే ఎవరో కృష్ణ చెయ్యి పట్టుకున్నారు. అభి, ఎక్కడికెళ్తున్నావు? నేనిక్కడే ఉన్నాను, నన్ను కాదని నువ్వెక్కడికి వెళ్ళలేవు, పద వెళ్దాం అంటుంటే నవ్వుతూ ఆమె వెనకే వెళ్ళిపోతున్నాడు కృష్ణ. కృష్ణ కృష్ణ ఆగు అంటూ రాధ పరిగెడుతూనే ఉంది. అభి, నన్నొదిలి ఎక్కడికి వెళ్ళవు కదా నువ్వు అని మరొకరంటుంటే, కృష్ణ నేను నీకోసమే ఎదురు చూస్తున్నా, నా దగ్గరికి వచ్చేయి అని ఏడుస్తూ వాళ్ల వెనకే చీకట్లో పరిగెడుతుంటే చీర తట్టుకుని కృష్ణ అని అరుస్తూ కింద పడిపోయింది రాధ. అక్కడికి కట్ చేస్తే కృష్ణ అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుంచి లేచి కూర్చుంది రాధ. చుట్టూ చూస్తే తనింట్లో తన గదిలో ఉంది. ఇదంతా కళ. కనీసం కల్లో కూడా అతనెలా ఉంటాడో కనిపించలేదు. కాని ఇలాంటి కలొచ్చిందేంటి? నువ్వు నా నుండి దూరంగా వెళ్ళడమేంటి కృష్ణ? తనని నా నుండి ఎవరో తీసుకెళ్ళిపోతున్నారేంటి అనుకుంటుంటే ఇంతలో రాధా అని కౌసల్య పిలిచింది. అలా అర్చావేంటే, ఏమైంది? ఏం లేదమ్మా, ఏదో కళ. కళ? ఇంతసేపు పడుకుంటే కలలే వస్తాయి, ఇక లేచి పని చూడు, ఈ మధ్య మరీ బద్ధకం ఎక్కువైపోయింది నీకు అనుకుంటూ వెళ్ళిపోయింది కౌసల్య. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్న అభి దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు అని నవ్వుతూ అడిగింది మను. కనబడట్లేదా? టై కట్టుకోబోతుంటే, చిన్నపిల్లలా నేను కడతాను, ఏం అక్కర్లేదు. ఆ మాటకి కోపంగా చూస్తుంటే, ఈ 6 నెలలు నువ్వు చెప్పినట్టే వింటాను. ఈ డైలాగ్ రిపీటెడ్గా వినిపిస్తుంటే అనవసరంగా కమిట్ అయినట్టున్నా అని తనని తనే తిట్టుకుంటూ, సరే కానివ్వు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు అభిరామ్. నవ్వుతూ ఆ టైని అటూ ఇటూ తిప్పి గట్టిగా బిగించేసరికి గొంతుకు బిగుసుకుపోయింది. ఏయ్, ఏం చేస్తున్నావు? టై వేస్తున్నా. ఇలానే నా టై వేయడం అంటే అది నాకు చేత కాదు, ఒకసారి మీరు చూపిస్తే రేపటి నుండి కరెక్ట్గా వేస్తాను. వేయడం రాకుండానే వేస్తానంటూ వచ్చావా? సారీ అంటూ తలొంచుకొని కళ్ళు పైకెత్తితే, ఏంటలా చూస్తున్నారు, నేర్పించండి. ఈ పిల్ల నాకెక్కడ దొరికిందో ఏంటో అనుకుంటుంటే, ఇస్కాన్ టెంపుల్ అండి, మీరు నన్ను ఫస్ట్ టైం అక్కడే చూశారు కదా అని సిగ్గుపడుతూ చెప్పింది మను. ఒకసారి నిట్టూర్చి ఇలా పట్టుకో అని తన చేతులు పట్టుకుని టై ఎలా కొట్టాలో చూపిస్తుంటే, కోమలమైన తన చేతిని తాగుతున్న రఫ్గా ఉన్న అతని చేతి స్పర్శ గిలిగింతలు పెట్టిస్తుంటే నెమ్మదిగా చేతులు వదిలించుకోవడానికి చూస్తుంది మను. ఇలా పట్టుకో అని గట్టిగా పట్టుకుని నీట్గా టై వేయించి, అర్థమైందా అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలూపింది. తన వైపు ఒకసారి చూసి హెయిర్ కోమ్ చేసుకుంటుంటే, నేను చెయ్యనా అంటూ లాక్కుని హెయిర్ ఇష్టం వచ్చినట్లు దువ్వుతుంది. ఏం చేస్తున్నావు? కోమ్ చేస్తున్నా. ఇలా నా చేసేది? ఇలా చేస్తే మొత్తంగా గుండు చేసేలా ఉన్నావు, వదులు అంటూ తనే నీట్గా దువ్వుకుంటూ, ఇక వెళ్ళు, పూజ స్టార్ట్ చేస్తున్నా, తొందరగా వచ్చేయండి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నాకుంది, నేనేం చెప్పినా చేస్తానన్నారు కాబట్టి రావాలి అంతే అని ఆర్డర్ వేసి మరీ వెళ్ళిపోయింది మను. నాకే ఆర్డర్సేస్తుంది, అనవసరంగా దీనికి కమిట్ అయ్యా అనుకుంటూ ఫాస్ట్గా డియో స్ప్రే చేసుకుని డైరెక్ట్గా పూజ గదిలోకి ఎచ్చాడు అభిరామ్. గాయత్రి, అరుంధతమ్మ నవ్వుకుంటుంటే రామ్ మాత్రం కోపంగా అతన్నే చూస్తున్నాడు.
ఎప్పట్లా పూజ ముగించి అందరికీ హారతిచ్చి అభి దగ్గరికి రాగానే కళ్ళు మాత్రం పైకెత్తి నవ్వుతూ తీసుకోమన్నట్టు కళ్ళు పైకెగరేసింది. తప్పక మనసులోనే తిట్టుకుంటూ హారతి తీసుకున్నాడు అభిరామ్. నిన్నటిలా తనే బొట్టు పెట్టగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నవ్వుతూ పక్కన చూడగానే రామ్ కనిపించాడు. అసహనంగా, గౌరీ, అందరికీ నువ్విచ్చేయి, నేను ఆయనకి ఏం కావాలో చూస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. కావాలని చేస్తుందని అర్థమై కోపంగా పళ్ళు నూరాడు రామ్. ఏంటప్పుడే వచ్చేశారు? ఇంకేం చెయ్యాలి? పూజకి రమ్మన్నావు, వచ్చాను. హారతిచ్చావు కాబట్టి తీసుకున్నాను, అంతే. సరే, ఏమైతేనేం, వచ్చారు కదా, అదే చాలు. రండి, టిఫిన్ చేద్దురు కాని. వద్దనే ఆప్షన్ లేకపోవడంతో తప్పక లేచి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు అభి. తన వెనకే మిగతా వాళ్ళు కూడా కూర్చోవడం, గౌరి అందరికీ సర్వ్ చెయ్యి అని అభికి మాత్రం తనే సర్వంగా సర్వ్ చేస్తుంది మను. ఈరోజు మీకు చాలా ఇష్టమని పూరీ కుర్మా చేశాను. టేస్ట్ చేస్తే చాలదు, ఎలా ఉందో కూడా చెప్పాలి అంటే తన వైపు ఒకసారి సీరియస్గా చూసి ఒక పీస్ తించి నోట్లో పెట్టుకున్నాడు. ఎలా ఉంది అంటూ యాంగ్జైటీగా అడుగుతుంటే అవునన్నట్టు తలూపి ఇంకేం మాట్లాడకుండా తినటం స్టార్ట్ చేశాడు. ఏంటితను ఎలా ఉందో కూడా చెప్పట్లేదు అనుకుంటూనే తనని చూస్తుంది. ఇష్టంగా మనస్ఫూర్తిగా తింటున్న అభిని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది మనుకి. చూసావుగా, వాడికి చాలా నచ్చింది, అందుకే అంత ఇష్టంగా తింటున్నాడు అని అరుంధతమ్మ అంటే బౌల్లో పూరి అయిపోవడంతో మను, పూరి ఇప్పుడే తెస్తానంటూ పరిగెత్తింది కిచెన్లోకి మను. చెప్పకపోయినా ఎంత ఇష్టంగా తింటున్నావో తెలుస్తుంది అభి. నువ్వింత ఫుడ్డీ అని నాకు తెలీదు అని నవ్వుకుంటూ ఇంకొంచెం కుర్మా వేయినా అని వేస్తుంటే చాలు చాలు అంటూనే చేయి అడ్డం పెట్టేశాడు. నాకు చాలు, రామ్కి వెయ్యి అనడంతో చిరాగ్గా ఫేస్ పెట్టి గౌరీ, నువ్వు సర్వ్ చేయి అంటూ అటువైపుకు నెట్టేసింది. అదేంటి, నిన్ను పెట్టమంటే తనకి పెట్టమన్నాయి చెప్తున్నావు అని అడిగాడు అభి. అదేం లేదండి, నేను కిచెన్లో పూరి తీసుకొస్తాను, పైగా తన దగ్గరలో ఉంది కదా అందుకని, అంతే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది మను. మను, కావాలని చేస్తున్నావు కదా, ఎంత చేస్తావో అంతా చెయ్యి, ఒక్క దెబ్బతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేయగలను అని కోపంగా అనుకున్నాడు రామ్. గాయత్రిని హగ్ చేసుకుని ఓకే మామ్, నేనిక బయలుదేరుతున్నాను అని అభిరామ్ వెళ్ళబోతుంటే అదేంటి, నాకు వెళ్ళొస్తానని చెప్పరా అని మనసులోనే అనుకుంటుంది. అందర్నీ ఒకసారి చూసి వెళ్ళొస్తాను అని చెప్పి నవ్వుతూ బాయ్ అని మను అంటే ఎవ్వరికీ వినిపించకుండా హస్బెండ్ వెళ్ళొస్తానని చెప్తే వైఫ్ ఇలా బాయ్ చెప్పరు తెలుసా అన్నాడు అభిరామ్. మరింకెలా చెప్తారు? ఓ కిస్ ఇచ్చి బాయ్ అని చెప్తారు. యాజ్ ఎ హస్బెండ్ నీ నుండి నేనది ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నాడు అభిరామ్. నవ్వి ఇప్పుడు కాదు, ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేకుండా ఇస్తాను అనడంతో చూద్దాం అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, వద్దు వద్దంటుకుంటూనే తెలియకుండానే ఇరుక్కున్నందుకు మను చెప్పినట్టు తను చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు అభిరామ్. మరి మను చెప్పినట్టు 6 నెలల్లో అభిని పూర్తిగా తన వైపుకు మార్చుకుంటుందో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే రాతకొచ్చిన కళ, ఆ కళలో అభిని లాక్కెళ్తుందెవరో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.